ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. మార్గదర్శి సంస్థల అధిపతి రామోజీరావుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్నది కనుక మీరు ఒకవేళ స్టే కావాలనుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పీలు వేసుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు తెలియజేసింది. సో మార్గదర్శిలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిఐడి గడిచిన కొన్ని నెలలుగా అనేక సెక్షన్ల కింద ఆ సంస్థల అధిపతి రామోజీరావు, అట్లాగే ఆయన కోడలు శైలజ పైన కూడా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేసులు నమోదు చేశారు కూడా. అయితే ఈ హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో రామోజీరావు ఏం చేశారంటే ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని క్వాష్ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉంది కనుక ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని వాళ్ళు అందులో కోరారు పిటిషన్లో. బట్ ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు తీసుకోవడానికి తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పిటిషన్ను అలౌ చేయము, మీరు ఏది ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తేల్చుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు తెలియజేసింది. సో అంటే అట్లాగే ఈ కేసు తెలంగాణకు బదిలీ చేయడానికి సంబంధించి సరైన కారణాలు లేవని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇది తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయవలసిన అవసరం ఏమీ లేదని సుప్రీంకోర్టు తెలియజేసింది. తర్వాత మార్గదర్శి సంస్థ దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఏటా మార్గదర్శి టర్నోవర్ 3,724 కోట్లు, 3,274 కోట్ల టర్నోవర్ చేస్తోంది మార్గదర్శి సంస్థ. అయితే ఇందులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, అవకతవకలు జరుగుతున్నాయని చాలా కాలం కిందట, దాదాపు అరౌండ్ 2005-06లో అనుకుంటాను, రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ఇష్యూని బయటకు తీసుకొచ్చిన వ్యక్తి సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. సో ఆ కేసు రకరకాలుగా మలుపులు తిరుగుతూ వచ్చింది. సిఐడి కూడా మళ్ళీ మార్గదర్శికి సంబంధించిన సంస్థలపైన, కార్యాలయాలపైన దాడులు చేసినప్పుడు, సోదాలు నిర్వహించినప్పుడు చాలా రికార్డులు దొరికాయి. అలాగే 150 మంది మార్గదర్శికి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పారు. ఆ సాక్షులు కూడా వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే. సో అటువంటప్పుడు ఈ కేసు తెలంగాణ కోర్టుకు ఎట్లా బదిలీ చేస్తారనేది సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తర్వాత ఇంకొకటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, అసలు ఈ సంస్థలలో ఏం జరుగుతోంది, ఈ సంస్థల వెనుక అసలు ఇంకేం జరుగుతోంది, ఈ సంస్థల కార్యకలాపాల్లో ఏది దాచిపెడుతున్నారు, ఏమిటనే దానిపైన బాగా అంటే ఇన్వెస్టిగేషన్ త్వరగా జరుగుతుంది. ఏపీ సిఐడి చాలా ప్రోయాక్టివ్గా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఇది హైదరాబాద్లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ కింద, అంటే దాని రికార్డుల ప్రకారం ఏంటంటే 1962లో ఈ చిట్ ఫండ్ ఏర్పడింది, మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఏర్పడింది. ఇందులో రామోజీరావు 1962లో డైరెక్టర్గా చేరారు. అలాగే 1995లో ఆయన కోడలు శైలజా కిరణ్ చేరారు. ఆ తర్వాత సురభత్రి వెంకటస్వామి అనే మరొక వ్యక్తి కూడా డైరెక్టర్గా చేరారు. సో 2021 మార్చి 31 నాటికి అందిన లెక్కల ప్రకారం ఈ టర్నోవర్, అంటే ఏడాదికి టర్నోవర్ 500 కోట్ల రూపాయలు టోటల్గా. సో 500 crores అంటే అంతకుముందు 2 ఏళ్ల కిందట సంస్థ ఆస్తులను 9.24 ఏమంటాం వృద్ధి రేటుగా కూడా వాళ్ళు తెలియజేశారు. తర్వాత కొన్ని వెబ్సైట్స్ కావచ్చు, అట్లాగే ఇతర సంస్థలకు సంబంధించిన ఈ ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం కావచ్చు, ఎట్లా ఉన్నాయంటే వాటికి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ఉంది. ఈ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ సంస్థకు సంబంధించిన ఆస్తులు 20 crores లెక్కలు తేలాయి. అలాగే డాల్ఫిన్ హోటల్స్, వైజాగ్లో ఉన్న డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 36.32 crores, 36.32 crores ఆస్తులు ఉన్నాయి. అలాగే మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడులో 50 lakhs అని చూపిస్తున్నారు. సో రకరకాల సంస్థల పేరుతో కంపెనీలను ఏర్పాటు చేసి
ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించారు. రామోజీరావు గారు ఏంటంటే ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించి దాన్ని విస్తరించుకుంటూ వెళ్ళారు ఆయన. అయితే మార్గదర్శి ఫైనాన్స్ పేరిట వినియోగదారులకు టోకరా వేశారని, వినియోగదారులను నమ్మించి మోసం చేశారని అభియోగాలు వచ్చాయి. ఆ మేరకు వినియోగదారుల నుంచి డిపాజిట్లు చేశారని కూడా కంప్లైంట్స్ వచ్చాయి. ఈ కంప్లైంట్స్ని బేస్ చేసుకొని కేసులు నమోదవుతూ వస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందువల్ల ఈనాడు భవనాలు అంటే ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు ఈనాడు భవనాల కోసం కూడా ఎట్లా లోన్లు తీసుకున్నారు, ఏ రకంగా వ్యక్తుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారని కూడా వచ్చింది. అలాగే రామోజీ ఫిలిం సిటీ పేరిట అది కూడా ఇప్పుడు చర్చలోకి వస్తుంది. రామోజీ ఫిలిం సిటీ పేరుతో ఆయన ఒక భారీ సామ్రాజ్యాన్ని నిర్మించినప్పుడు కొన్ని వందల ఎకరాల భూములను రామోజీరావు గారు స్వాహా చేశారని, అంటే అక్రమంగా వాటిని కబ్జా చేశారని కూడా ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు కేసు సుప్రీంకోర్టు అయితే క్లియర్గా చెప్పేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇది తేల్చుకోవాలని చెప్పింది. తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం సాధ్యం కాదని తెలియజేసింది. అండ్ ఇతరత్ర అంశాలు కూడా, అంటే సాక్షులు 150 మందికి పైగా ఏపీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి బాధితులు అంటే ఎవరైతే డిపాజిట్స్ చెల్లించి ఆ డిపాజిట్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిపాజిట్స్ అడిగినా కూడా వాటిని చెల్లించలేని పరిస్థితిలో ఆ సంస్థ ఉన్నట్టుగా కూడా ఫిర్యాదులు వచ్చిన కారణంగా ఇద్దరిపైన కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రామోజీరావు గారిపైన, ఆయన కూడా శైలజా కిరణ్ పైన కూడా నమోదయ్యాయి. సో ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు, మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బట్ ఏపీసీఐడి సేకరిస్తున్న సాక్ష్యాలనండి, ఆధారాలనండి, లేకపోతే దర్యాప్తులో జరుగుతున్న పురోగతినండి, ఇది మొత్తంగా రామోజీరావు మెడకు గ్యారంటీగా చుట్టుకుంటుంది. ఆయనను త్వరలోనే అరెస్ట్ చేయక తప్పదని కూడా చాలామంది ఆర్థిక రంగ నిపుణులే చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.